గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నారు మాస్కా దాస్ విశ్వక్సేన్. అప్పుడెప్పుడో 'దాస్ కా దమ్'కి తర్వాత ఆయన హిట్ కొట్టింది లేదు. 'భూ', 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'మెకానిక్ రాకీ', 'లైలా' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. ఈ నేపథ్యంలో విశ్వక్సేన్ కొంత గ్యాప్ తీసుకున్నారు. అనంతరం యూత్కి నచ్చే కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు విశ్వక్సేన్. అదే 'ఫంకీ' మూవీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో పాటు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో చిత్ర పరిశ్రమలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వ్యాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన 'ఫంకీ' వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. అమెరికాలో ఫిబ్రవరి 12వ తేదీన రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవగా మంచి బుకింగ్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఫంకీ' బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, అడ్వాన్స్ బుకింగ్లో 'ఫంకీ' ఎన్ని కోట్లు రాబట్టింది అనే వివరాలను చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా 'ఫంకీ' సినిమాను నిర్మించారు. ఈ మూవీలో విశ్వక్సేన్ సరసన కాయిదు లోహర్ హీరోయిన్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి బీమ్స్ సిసిర్ లియో సంగీతం అందించగా, నవీన్ నూలి ఎడిటర్గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. 'ఫంకీ'కి సెన్సార్ బోర్డు యూఐఏ 7+ సర్టిఫికెట్ను జారీ చేయగా, ఈ సినిమా రన్ టైం దాదాపు 128 నిమిషాలు. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి 'ఫంకీ' సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్లతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలతో విశ్వక్సేన్ మూవీపై హైప్ నెలకొంది. విశ్వక్ గత చిత్రాల ట్రాక్ నేపథ్యంలో ఓ మాదిరిగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ఎంత అనేది మాత్రం తెలియదు. అయితే 'ఫంకీ' సినిమాకు బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి నార్త్ అమెరికాలో 'ఫంకీ' మూవీ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. నార్త్ అమెరికా సహా ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ను మోక్ష మూవీస్ దక్కించుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఎన్ఆర్ఐ ప్రేక్షకుల నుంచి విశ్వక్సేన్ మూవీకి మంచి స్పందన లభిస్తుంది. సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న మిడ్ రేంజ్ మూవీ కావడం, విశ్వక్సేన్, అనుదీప్ కాంబో కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. 'ఫంకీ'కి అమెరికా వ్యాప్తంగా 195 సెంటర్స్లో 334 షోలకు గాను ఇప్పటి వరకు 3,800 టికెట్లకు పైగా అమ్ముడయ్యాయని ట్రేడ్ పండితులు తెలిపారు. తద్వారా ఇప్పటి వరకు విశ్వక్సేన్ మూవీ $55,555 అనగా 50.38 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు మోక్ష మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్కు మరికొద్ది గంటల సమయం ఉన్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా విశ్వక్సేన్ సినిమాలలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక మొత్తం వసూలు చేసిన సినిమాగా 'గామి' $160K అనగా 1.45 కోట్ల రూపాయలతో టాప్లో ఉంది. మరి ఈ రికార్డును 'ఫంకీ' బద్దలు కొడుతుందో లేదో చూడాలి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.